రోజు డిస్కషన్ చేద్దాం. ఇక్కడ వెస్టేజ్ అనేది టీమ్ బిల్డింగ్ బిజినెస్. 6 మెంబర్స్ రిక్రూట్ చేయాలి, లేదా వెస్టేజ్ పరిచయం చేయాలి, లేదా జాయిన్ చేయాలి, లేదా న్యూ ప్రాస్పెక్ట్స్ ని వెస్టేజ్ కి ఆహ్వానించాలి. ఏదైనా ఒకటే. ఫస్ట్ మనకి ఆ వ్యక్తిని మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు, స్పాన్సరింగ్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఆ వ్యక్తిని ఎక్కడ కలవాలి, నోట్ దిస్ పాయింట్. ఆ వ్యక్తిని ఎక్కడ కలవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి కదా. మరి క్వశ్చనే అది మంది. ఎక్కడ కలవాలంటే వారి ఇంటి వద్దే కలవాలి. నోట్ దిస్ పాయింట్, వారి ఇంటి వద్దే కలవాలి. వారి ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగేది ఏంటి అనేది ఈ రోజు టాపిక్. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంటి వద్దే కలవాలన్నాను, ఇంటికి వెళ్ళాలంటున్నాను. ఇది చెప్పే ముందు, ఆ ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పే ముందు ఇక్కడ ఒక పాయింట్ తెలుసుకోవాలి. అదేమంటే, ఒక బిలీవ్. నేను 6 జాయిన్ చేస్తే 6 36 మందిని చేస్తే, 36 మంది 216 మంది చేస్తే, 216 1296 మంది చేస్తే, 1296 216 36 6 ఆ పైన నేను మొత్తం కలిపితే దాదాపుగా 1555 మంది వెస్టేజ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయటం వల్ల నాకు పీవీ బిల్డ్ అయింది. తద్వారా కంపెనీ యొక్క 10 వేస్ ఆఫ్ ఇన్కమ్స్ లో కొన్ని ఇన్కమ్స్ ద్వారా నాకు ఇన్కమ్ వస్తుంది అనేది ప్రగాఢ విశ్వాసంతో నమ్మి తీరాలి. అప్లయన్స్ కి లక్షలు వస్తున్నాయి అంటే అలాగే వస్తున్నాయి. రూట్ తెలిసిపోయింది. మళ్ళీ చెప్తున్నానండి, నేను 6 తెస్తే, 6 36 మంది తెస్తే, 36 216 తెస్తే, 216 1296 తెస్తే, కింద ఉన్న 1296, ఆ పైన 216, ఆ పైన 36, ఆ పైన 6, ఆ పైన నేను మొత్తం కలిపితే 1555 మంది నెల ప్రతి నెల వారి ఇంటి అవసరాలకు కావాల్సిన నాతో సహా అందరూ కొనుక్కోవటం వల్ల జరిగేదే పీవీ. ఆ పీవీని బిజినెస్ ప్లాన్ ప్రకారం నిర్మించడం జరిగితే అమౌంట్ అనేది నా బ్యాంక్ అకౌంట్ కి వస్తుంది. ఇది ప్రగాఢ విశ్వాసంతో నమ్మి తీరాలి. అప్పుడు 6 స్టార్ట్ చేయాలి. అంటే ఎలా ఉండాలంటే, ఒక సినీ దర్శకుడు సినిమాని ముహూర్తపు షార్ట్ రోజున టెంకాయ కొట్టినప్పుడు అతన్ని కనుక అడిగితే, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అడిగితే, ఈ సినిమాని దసరా కోసం తీస్తున్నాము, సంక్రాంతి కోసం తీస్తున్నాము, వేసవి సెలవుల కోసం తీస్తున్నాము, ఉగాది కోసం తీస్తున్నాము అంటే రిలీజ్ డేట్ పెట్టుకుని టెంకాయ కొడతారు. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. రిలీజ్ డేట్ లేకుండా ప్రారంభం అనేది ఉండదు. అలాగే ఇక్కడ కూడా నేను 1555 మంది 6 సిస్టమ్ లో తయారు చేసి, ఈ తద్వారా జనాభా 1555 మంది కొనుక్కోవటం వల్ల నాకు డబ్బు వస్తుంది అనే ఫీలింగ్ మీకు ఎప్పుడైతే కలుగుతుందో దాన్ని నమ్మకం అంటారు. ఆ నమ్మకంతో చేసేదే 6 తీసుకొచ్చేది. అప్పుడు 6 కోసం ఎక్కడికి వెళ్తామంటే, 1 by 1 వెస్టేజ్ బిజినెస్ నిజమే, మీరు విన్నది నిజమే. దిస్ ఈజ్ నాట్ ఏ ప్రొడక్ట్ సెల్లింగ్, దిస్ ఈజ్ ఈవెంట్ సెల్లింగ్. ఈవెంట్ అంటే మీటింగ్. మీటింగ్ ని ఫస్ట్ మీట్ తో స్టార్ట్ చేయాలి. మీటింగ్ అంటే కొంతమంది, మీట్ అంటే ఒకరిని కలిసేదాన్ని మీట్ అంటారు. మీట్ అయినా మీటింగ్ అయినా ఫస్ట్ మీట్, తర్వాత మీటింగ్. మీట్ 1 to 1 మీట్, ఒక వ్యక్తిని కలవటం 1 to 1 అంటారు. ఫస్ట్ 6 ఎలా ఇన్వాల్వ్ చేయాలంటే 1 to 1 చేసి ఇన్వాల్వ్ చేయాలి. 1 to 1, నోట్ దిస్ పాయింట్. 1 to 1 అంటే ఒకరి తర్వాత ఒకరిని అని అర్థం. ఈ రోజు ఒకరిని, రేపు ఒకరిని, ఎల్లుండి ఒకరిని, అవతలెల్లుండి ఒకరిని, అవతలెల్లుండి ఒకరిని, అట్లా 6 రోజులు 6 చెప్పి జాయిన్ చేయించాలి. అది 1 to 1. 6 ఒకే చోట కూర్చోబెట్టడం కాదు. 6 ఒకే చోట కూర్చోబెడితే మీటింగ్ అయింది, ఒక్కొక్కరిని కలిస్తే మీట్ అయింది. చూడండి, మన ఫోన్లో ఏం చెప్తాం, సరే పొద్దున్న మిమ్మల్ని మీట్ అవుతా సార్ అంటాను. మీట్ అవుతాం అంటే మీట్ కలవటం. మీటింగ్ అన్నా కలవటం, అందరూ కూర్చొని మాట్లాడుకోవటం. మీటింగ్ తర్వాత ముందు మీట్, 36 మీటింగ్, 6 మీట్. వెళ్ళాం. వెళ్ళే ముందు గుర్తుపెట్టుకోవాలి, ఇందాక మేడం మీకు ఆల్రెడీ క్లూ ఇచ్చారు, 5 పాయింట్స్ ఉంటాయి. ఈ 5 పాయింట్లే ప్రభావితం చేస్తాయి వెస్టేజ్ లో సక్సెస్ కి. నెంబర్ 1, ఎపీరియన్స్. చాలా ఎపీరియన్స్ తో వెళ్ళాలి అక్కడికి. ఎపీరియన్స్ అంటే ఏదో కోటింగ్, మేకప్ అది ఇది కాదండి. జస్ట్ మనం ఏదైతే షర్ట్ వేసుకున్నామో అది వైట్ షర్ట్ ఉండాలని రూల్ లేదు, టై కట్టాలని రూల్ లేదు,
ఇన్షర్ట్ చేయాలని రూల్ ఉంది. అది నమ్మకం. అది కంపల్సరీ ఇన్షర్ట్ చేసుకుని, అంటే మనకున్న డ్రెస్సెస్ లోనే మంచి డ్రెస్ వేసుకుని ఇన్షర్ట్ చేసుకుని నీట్ గా, ఇప్పుడు చూడండి జూమ్ లోకి వస్తున్నానంటే నీట్ గా తలదూకుని, నేను పొద్దుటి నుంచి టైతోనే ఉన్నానులేండి, ఎందుకంటే 2 మీటింగ్ చేశాను. ఒకవేళ లేకపోయినా మీటింగ్ కోసం టై కట్టి పౌడర్ రాసుకుని రావాలి. నీట్ గా కనపడాలి, అపీరెన్స్ తో కనపడాలి. అంటే చెప్పే వ్యక్తి యొక్క అపీరెన్స్ అవతల వ్యక్తికి అందంగా కనపడాలి. కాబట్టి కంపల్సరీ ప్రతి వ్యక్తి కూడా ఒక వ్యక్తిని మీట్ అవుతున్నప్పుడు అపీరెన్స్ ఈజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మీట్ అయ్యేటప్పుడు అపీరెన్స్ తో ఉండాలి మనం. అప్పుడు చేతిలో ఒక బ్యాగ్, ఆ బ్యాగ్ లో ఒక బుక్, వైట్ బుక్, జేబులో పెన్ను, ప్రొడక్ట్ క్యాటలాగ్, ప్లాన్ ప్రెజెంటేషన్ ఫైల్. ప్లాన్ ప్రెజెంటేషన్ ఫైల్ లేకపోయినా క్యాటలాగ్ బుక్ ఉంటే, అదే వైట్ బుక్, వైట్ పేజెస్ బుక్ ఉంటే మాకు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి.